మున్సిపాలిటీలో కలిసింది. సరే మీ పెద్దూరులో కొంతమందికి మున్సిపాలిటీలో కలిసి ఇష్టం లేకుండే, ఎందుకంటే మా ఇంట్లో పర్మిషన్లకు బాధ అవుతుంది, గోస అవుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిన సరే తప్పైతే తీసేద్దాం, నాకేం బాధ లేదు, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది తీసేస్తా అని చెప్పిన. అదే కాంగ్రెస్ ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, నేను పెద్దూరులను వెంటనే మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేస్తాను. మరి దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలే, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మరి ఎందుకు తీసేయలే? మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేది ఉండే కదా, తీసేయలేదు. దయచేసి అందుకే నేను అంటున్నా, మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక కావాలంటే తీసేసుకుందాం, ఇంకా అభివృద్ధి అవుతుందేమో, మీకు మంచి అవుతుందేమో అనే ఆలోచన తప్ప నాకేం చెడగొట్టు ఆలోచనలు లేవు. పెద్దూరు, సర్దాపూరు, జగ్గరావుపల్లె, తుర్కాష్ కాలనీ, బాబాజీ నగర్, మాలపల్లె ఇవన్నీ కూడా నా వాళ్ళు, నా మనుషులు, నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా నేను శాశ్వతంగా రుణపడి ఉంటా. ఎన్నటికైనా మీ తమ్ముళ్ళ, మీ అన్నలా మీ అభివృద్ధి కట్టుబడి ఉంటా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోసగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇలా మీకు సేవ చేయడానికి మీ ఊరోళ్ళే మీ కళ్యాణి, మీ భాగ్యలక్ష్మి ఇద్దరిని కూడా మీ దగ్గర పంపినాం. కళ్యాణి అశోక్ రావు గారిని, అట్లాగే భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారిని. దయచేసి 11వ తారీఖు నాడు మీరు వేసే ఓటు వాళ్ళిద్దరికే కాదు, నాకు బలం ఇస్తుంది, కేసీఆర్ సార్ కు బలం ఇస్తుంది, గులాబీ జెండాకు బలం ఇస్తుంది, మళ్ళా కేసీఆర్ సార్ ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనకు బలం వస్తుంది. అదే ఇంకొక మాట కూడా మీరు యాద పెట్టుకోండి, ఒక్క మాట యాద పెట్టుకోండి. అదే కాంగ్రెస్ ఓటేస్తే మోసానికే ఓటేసినట్టు అవుతుంది, మోసం గెలిచినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిలబడ్డ కాంగ్రెస్ ఆయన మీ ఊరోడే కావచ్చు, కానీ మీరు వేసే ఓటు రేవంత్ రెడ్డి మోసానికి పోతుంది. అదే ఇక్కడున్న బీజేపీ ఆయనే మీ ఊరుడే కావచ్చు, కానీ ఆయన కోటేస్తే సీదా రూపాయి పని చేయని భారతీయ జనతా పార్టీ కోటేసినట్టయితుంది. ఆగం కాకుండ్రి. ఉంటాయి, నాకు తెలుసు, లోకల్ సెంటిమెంట్లు ఉంటాయి, అయ్యో ఓడిపోయింది అనే సానుభూతి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ కులం పేరు మీద, సానుభూతి పేరు మీద పోతే నష్టం జరిగేది మనకు. ఒకసారి ఆల్రెడీ మోసపోయినాం, మళ్ళా మోసపోవద్దు. వస్తారు, పైసలు ఇస్తారు, లాస్ట్కి వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. పెట్టి మాకే ఓటేయాలి, ప్రమాణం చేయమంటారు. అంటారా లేదా ప్రమాణం చేయమని? అంటే మీరు ఏం చేయాలి ఎరికేనా? మంచిగా చేయి జాపుని, కళ్ళు మూసుకోండి, లోపల మనసులో తుప్పాలు 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 అనుకోవాలి. ఏం ప్రమాణం చేసినా, విమానం చేసినా చెల్లదు. మోసం మోసంతోనే జయించాలి, ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి. వాడు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు, అందులో 1000 రూపాయలు చోటేయమంటే మరి 99,000 ఎక్కడి అని అడగాలి. కానీ వాడు 1000 రూపాయలు ఏంగనే వాడేమో విమానం తప్పచ్చు, ప్రమాణం తప్పచ్చు, బాండ్ పేపర్లు రాయొచ్చు, గ్యారంటీ కార్డులు ఇవ్వచ్చు, మోసం చేయొచ్చు. కానీ మీరు ఒక్కసారి మోసం చేస్తే తప్పవుతుందా? బరాబర్ పైసలు తీసుకోండి, ఇస్తే తీసుకోండి, కానీ ఓటు ఎవరికేయాలి, ఏ గుర్తుకేయాలి? మీరు అనుడు కాదు, వెనకకెళ్ళి రావాలి సౌండ్. మీరంటే డేంజర్. అమ్మా ఏ గుర్తు? పక్కన అనుమానం ఏం లేదా? కారు గుర్తు కొట్టేసారు. ఒకసారి పిడికిళ్ళు అవట్టు చూస్తా నేను ఒకసారి. పైన మావాళ్ళు కాదా? ఏమరా తమ్ముడు గాడా ఇంటూరు మంచిగా ఎన్నుకున్నోళ్ళు మావాళ్ళు కాదా? కారు గుర్తోళ్ళు కాదా? ఓ బహన్ आप लोग हमारे नहीं है क्या? कार के निशान वाले जरा कस के उठाओ. రెండు చేయిలు అవట్టు ఒక్కసారి. అమ్మా పెద్దమ్మ 2 చేయిలు అవట్టు. మొండి చేయి డేంజరు, పిడికిలి మొండి చేయి మహా డేంజర్, మింగేస్తుంది. అక్క చెల్లె గట్టిగా సగం సగం లేవద్దు. బ్లూ షర్ట్ తమ్ముడు ఏమైందిరా నీకు? కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇగో లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణది, అట్లాగే దొంతినేని కళ్యాణి అశోక్ రావుది, ఇద్దరిది కూడా 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. తప్పకుండా కారు గుర్తు కోటేసి గెలిపించుకోండి. నేను రాంగరాంగ్ ఇప్పుడే ఎమ్లాడ రాజన్న దగ్గరికి పోయొచ్చిన. ఆ రాజన్న దగ్గర ఒక పంతులు కూడా కలిసిన్నాం. ఆ పంతులు గారు పెద్దూరులకు చెప్పన్నాడు, కారు గుర్తు దిక్కు తప్ప ఇంకో దిక్కు చూస్తే కళ్ళు పోతున్నారు. తర్వాత నన్ను అనకుర్రి, మళ్ళా మీరు వచ్చి అన్నా కళ్ళు పోయినా అంటే నాకు తెలియదు, ముందే చెప్తున్నా నేను. మంచిగా కారుని పట్టుకొని దేవులాడి దానికే కుదురు తప్ప ఈయన మంచోడా గాయన మంచోడా కాదు. కేసీఆర్ కోటేద్దాం, మళ్ళా కేసీఆర్ తెచ్చుకుందాం, గరీబుల రాజ్యం తెచ్చుకుందాం, గులాబీ జెండా మళ్ళెత్తుదాం, బ్రహ్మాండంగా సిరిసిల్లలో గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి మీ అందరికీ దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఏమన్నా చిన్న సమస్యలు ఉండొచ్చు, వాటిని కూడా పరిష్కరించే బాధ్యత నాది. కౌన్సిలర్ల కంటే ఎక్కువ ఆ బాధ్యత నేను తీసుకుంటా. గెలిచినాక కూడా మళ్ళా వస్తా పెద్దూరుకు, మీతో కూర్చుంటా. ఇప్పుడే బాబాజీ నగర్ ఎట్లయితే వాళ్ళకి హామీ ఇచ్చినో, పెద్దూరులో, జగ్గరావుపల్లిలో, సర్దాపూర్లో, తుర్కాష్ కాలనీలో మంచినీళ్ళ సమస్య ఉంది, బోర్లు కావాలన్నారు, ఏపిస్తా, నా బాధ్యత. ఇంకేమన్నా చిన్న సమస్యలు ఉంటే కూడా నేను చూసుకుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ, మళ్ళా తొందరలో వచ్చి కలుసుకుంటా. నాకు ఇంకొక 6 దగ్గరలకు పోవాలి, 6 వార్డులకు పోయేందుకు పర్మిషన్ ఇయ్యండి. ఏమైంది పెద్ద బోనాలు వచ్చిరా? అరే నేను చూడలేదు, దండం పెడతామంటూ. పెద్ద బోనాలలో కూడా ప్రత్యేక దండం. క్షమించు పెద్దమ్మ, ఏమనుకోకు.
పెద్ద బోనాలు పెద్ద మనసు చేసుకోవాలి. పెద్దోళ్ళు మీరు, పెద్దూరోళ్ళు, పెద్ద బోనాలు పెద్దోళ్ళు, పెద్ద మనసు చేసుకో, క్షమించు. ఇక నాకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించి ముంగడి పంపిస్తావా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇక నన్ను ఓని ఇంకొక 6 దగ్గరలో పోవాలి. మళ్ళా ఎవరన్నా మాట్లాడేది దయచేసి రండి. 9 దాకా నేను 9 దాకా నాకు 9 దాకా ఉంది బిడ్డ ప్రచారం. అమ్మా నేను వస్తే ఇండ్లు అయితే ఇచ్చిన కదా, డబుల్ బెడ్రూమ్